At Anurag University, be everyone you dream to be. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాను. సుధీర్ గారితో ఉన్నాను, వాతావరణ కేంద్ర అధికారి. సార్తో మనం మాట్లాడదాం. సార్, 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారు? అవునండి, మనకి ఒక తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో అది ఒరిస్సా ప్రాంతంలో ఉండింది నిన్న. అది పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తూ మనకి ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణం చేస్తుంది. సో దాని ప్రభావం మనకు తెలంగాణ మీద కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే ముఖ్యంగా నిన్న కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా జగిత్యాలలో 19 సెంటీమీటర్ల వరకు కూడా వచ్చిన సందర్భం ఉంది. సో అలాగే పెద్దపల్లి కొన్ని డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి అతి భారీ వర్షాలు కూడా వచ్చాయి. సో అలాగే ఈ రోజు కూడా వస్తాయనే అంచనా ఉండడం వల్ల మేము కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఈ ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందుకని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాము. అంటే ఈ 2 రోజుల పాటు ఉంటుంది సార్ భారీ వర్షాలు? ఒకరోజు ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండో రోజుకి వచ్చేసరికి కొంచెం వేరే వేరే జిల్లాలు కూడా మారే అవకాశం ఉంది. అది రెండో రోజుకి ఏంటంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయని అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారము మేము ఒక హెచ్చరికలు జారీ చేశాము. ఈరోజు ఇది ఆరెంజ్ అలర్ట్గా తీసుకుంటాం అనమాట. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని. అలాగే రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు కొన్ని జిల్లాలకి గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, అంటే దేనికి సూచన? అంటే ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని, ఇవేమో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇచ్చాము. అలాగే భారీ వర్షాలలో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు. సో దీనిలో భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో మిగతా జిల్లాలైనటువంటి ఈ మొత్తం కూడా మనకి అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం. ఓకే సరే, ఈ భారీ వర్షాలు కురిసేటప్పుడు గాలులు ఏమన్నా విపరీతంగా వీచే అవకాశం ఉందంటారా? గాలులో పరిస్థితి ఎట్లా? అంటే ఉపరితల గాలులు అయితే వీస్తాయి. అది మరీ ఎక్కువ కాకుండా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగి మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాలలో మాత్రమే. సో అంత ఎక్కువ గాలులు వీచే అవకాశాలు అయితే లేవు. సార్, హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్? ఎట్లా ఉండబోతుంది 2-3 రోజులు? హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ని తీసుకుంటే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సార్, ఇప్పుడు ఇక్కడ 37 అంటే రేపటికి ఇంకొంచెం తగ్గే పరిస్థితి ఉందంటారా? వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? రేపు కొంచెం తగ్గే అవకాశం ఉందండి. అంటే అందుకనే కొన్ని జిల్లాల్లో మాత్రమే దీంట్లో భారీ నుంచి అతి భారీ మరియు భారీ వర్షాలైనటువంటి జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకి భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేశాము. మిగతావన్నీ కూడా తేలికపాటి వర్షాలు లేదా మోస్తరు వర్షాలు ఉంటాయి. ఓకే, అంటే లోతట్టు ప్రాంత ప్రజలు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మీరు చూపించారు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్. సో ఇవన్నీ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్త చర్యలు లోతట్టు ప్రాంత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం? ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అని అంటే దానికి నీళ్లు ఎక్కడన్నా నిలిచి ఉంటాయా, లేకపోతే వరదలు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయో చూసుకోవాలండి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమైనా వరదలు వచ్చే అవకాశాలు కనుక ఉంటే అక్కడ నుంచి ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకి తల్లి ఉండటం అవసరం. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మీరు అంచనా కట్టి ఆగస్టులో ఏంటి సార్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఆగస్టులో ఏమన్నా వర్షాలు ఉందా? ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు తక్కువే అంటున్నారు కదా, సో ఆగస్టు పరిస్థితి ఏంటి? ఆగస్టులో మనకి నార్మల్ వర్షాలే కురిసే అవకాశాలు కనబడుతున్నాయండి. మనం ఇక్కడ ప్రస్తుతానికి అంటే నార్మల్ వర్షాలు కురిసే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ప్రతిరోజు కురిసే అవకాశాలు ఉండవు. కొన్ని తక్కువ అంటే కొన్ని రోజులు మాత్రమే కురిసే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఇదే మాదిరిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి కొన్ని రోజుల వరకు అసలు వర్షం కురవకుండా ఉండే రోజులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సరే, ఇప్పుడు వాయుగుండ ప్రభావంతోనే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. సో సమీప భవిష్యత్తులో ఏమన్నా ఇంకొక వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందా? ఏమన్నా అంచనా?
ఏర్పడతాయండి. ఇట్లా మనకి అంటే దీన్ని ఋతుపవన కాలంలో మనకు ముఖ్యంగా వాయుగుండాలు, తర్వాత అల్పపీడనాలు అనేవి మనకి బంగాళాఖాతంలో ఏర్పడుతుంటాయి. దాని ప్రభావాలు వల్లనే మనకు వర్షాలు ఎక్కువగా కనబడుతుంటాయి. మళ్ళీ అలాగే మనకి ఋతుపవన దాని ప్రభావం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.